బషీర్బాగ్ చక్కర రాష్ట్ర భవన్లో తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఐత్ ప్రకాష్ రెడ్డి. బాధ్యతలు చేపట్టిన చైర్మన్ అభినందించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అనేక ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన ఐత్ ప్రకాష్ రెడ్డిని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా ఉన్న ఈ కార్పొరేషన్ను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆశిస్తున్నా. వాణిజ్య వ్యాపార రంగంలో ఎక్స్పోర్ట్లో అభివృద్ధి కోసం ట్రేడ్ బోర్డ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం. ఎక్స్పోర్ట్ పాలసీ విధానం తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రకాష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రకాష్ రెడ్డి గారిని మా నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా సహచరులందరూ కూడా వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్ల నియామక భాగంలో మరి ప్రకాష్ రెడ్డి గారిని, ఐత ప్రకాష్ రెడ్డి గారిని ఈరోజు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా నియామకాలు చేయడం వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా మా ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎండిగా ఉన్న డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, వారి టీం అంతా కూడా రేపు రాబోయే కాలంలో ఇన్ని సంవత్సరాల కాలం పాటు నామమాత్రంగా ఉన్న ఈ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ని మరి దాన్ని యాక్టివేట్ చేసి వైబ్రెంట్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు మరి నేను శాఖ మంత్రిగా నేను వాణిజ్యం వ్యాపారాన్ని రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ భాగంలో పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్లాలని తాపత్రయంతో ఎన్ని సంవత్సరాలుగా గత దశాబ్ద కాలంగా కేవలం నామమాత్రంగా కార్పొరేషన్ అనే ఈ సంస్థను యాక్టివేట్ పెద్ద ఎత్తున చేస్తూ మొదటగా మరి డ్రై పోర్ట్ నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో డ్రై పోర్ట్ నిర్మాణంతో పాటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో యూటిలిటీ మాల్ని
నిర్మాణ భాగం చేస్తూ వాణిజ్యం, వ్యాపారం, రాష్ట్రం ఎక్స్పోర్ట్స్ను పెంచే కార్యక్రమాల్లో, ఎగుమతులను పెంచే కార్యక్రమ భాగంలో రాష్ట్రానికి వాణిజ్యం, వ్యాపారం పెంచే దిశలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడవాలని ఆలోచన చేసి కార్పొరేషన్ని యాక్టివేట్ చేసి మంచి టీంని ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలనే ఒక ఆలోచన దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కార్పొరేషన్ని మరి ముందుకు తీసుకురావటం, ప్రకాష్ రెడ్డి గారిని మరి చైర్మన్గా నియామకం చేయటం చాలా సంతోషకరం. వారికి అభినందనలు. ప్రత్యేకించి మా ప్రాంతం నుంచి రావు గారి శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వ్యక్తిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని విడిచి పోకుండా ఉండి ఒకడున్నా ఇద్దరున్నా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే అనేక మంది మా నాయకులకు సంబంధించిన ఒక స్ఫూర్తిగా ఈరోజు ప్రకాష్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియామకం చేయడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంలో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో పెద్ద పెట్టిన ఈ కార్పొరేషన్ని మరి మంచి దారిలో నడిపి మంచి పేరు సాధించి ఎక్స్పోర్ట్స్ని పెంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఒక పాలసీ విధానం, ఎక్స్పోర్ట్ పాలసీ విధానం తీసుకొచ్చే కార్యక్రమంలో జరుగుతూ ఉన్న సందర్భంలో మరి మంచి పేరు సాధించుకొని ముందుకు పోవాలని ఈరోజు అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు సంబంధించి చైర్మన్గా నియామకులైన మా సోదరిమణి నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తూ మొత్తం యావత్తు కార్పొరేషన్లకు సంబంధించి కూడా మరి అనేక మంది పదవి బాధ్యతలు చేపడతా ఉన్న సందర్భంలో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నేత మా గౌరవ ప్రకాష్ రెడ్డి గారు ఈరోజు బాధ్యతలు తీసుకోవడం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కష్టకాలంలో గత పూర్తి జీవితకాలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీపాదరావు గారితో, తర్వాత శ్రీధర్ బాబు గారితో, తర్వాత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు తోడుగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక మంచి కార్యకర్తగా పనిచేసినటువంటి నాయకుడికి ఇలా ఈరోజు మా నాయకుడు శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని కల్పించడం చాలా గొప్ప విషయం. నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన, యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రకాష్ అన్న ఆధ్వర్యంలో డెఫినెట్ గా దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశాలు వచ్చేటువంటి అంశంలో వారు పూర్తిగా దీనిపై మంచి పట్టు సాధించి 10 మందికి పనికొచ్చే పని చేస్తారని భావిస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియామకం చేసినందుకు మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు మరియు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా ఆరాధ్య దైవమైనటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు మరియు మిత్రులు మా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు, గంట సత్యనారాయణ గారు, చాలా మంది ఎమ్మెల్యేల పార్టీతోని నన్ను నియామకం అందరికీ ధన్యవాదాలు చెప్తూ, కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధతగా, ఒక పద్ధతిగా ఉన్నప్పుడు ఎవరికైనా పార్టీ గుర్తించి ఇస్తుందని చెప్తూ, ప్రథమంగా మా పెద్దలు శ్రీపాదరావు గారు వారి అండదండలతో నేను చాలా రోజులు మాకు వేరే ఇష్యూస్ ఏంటంటే పబ్లిక్ సమస్యలు తెలుసు కనుక వారి నీళ్ళు అడుగుజాడలు నచ్చిన కనుక నేను అట్లనే ఉంటానని చెప్తూ, నన్ను ఏదైతే నమ్మకంగా నాకు బాధ్యత ఇచ్చిందో దాన్ని బొమ్మ చేయకుండా 10 మందికి సాయం అయ్యేటట్టు, ప్రభుత్వానికి మంచి పేరు ఇచ్చేట్టు ప్రధానంగా
శ్రీరావు గారికి పేరు తెచ్చినట్టుగా నేను నడిపిస్తానని కోరుతూ ముగిస్తున్నాను.